ప్రార్థన. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ మార్నింగ్ జపా సెషన్. సో మనం గత 2 క్లాసులుగా దశవిధ నామాపరాధాలు అనేది డిస్కస్ చేస్తున్నాం, అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో ఎన్ని అయినాయి గుర్తున్నాయి ఎవరికైనా? ఎన్ని డిస్కస్ చేసాం మాతాజీ ప్రభుజీ ఇప్పటిదాకా? 7 మాతాజీ. 7 హరి హరి బోల్ హరి బోల్ 7 డిస్కస్ చేసాం మనము. ఆ 7 కూడా ఒక్కసారి మనము త్వరగా రీక్యాప్ చేసేసుకొని తర్వాత దానికి వెళ్దాం. ఫస్ట్ 4 ఒక క్లాస్ లో చెప్పాము, అవునా కదా? ఏమిటిది అది? భగవంతుని నామం ప్రచారం చేయడం, వైష్ణవాపరాధన చేయొద్దు. తర్వాత రెండవది దేవి శివుడు బ్రహ్మ దేవీ దేవతల్ని గౌరవించాలి, వాళ్ళని తక్కువగా చూడకూడదు. మూడవది గురు అపరాధన, ఆధ్యాత్మిక ఆచార్య ఆదేశాలను ఉల్లంఘించట. మూడవది అది కదా మాతాజీ. 4వది శాస్త్రాపరాధన. క్లియర్ మాతాజీ? ఫస్ట్ 1 వచ్చేసి వైష్ణవాపరాధన, సెకండ్ వచ్చి దేవీ దేవతల అపరాధన, థర్డ్ 1 వచ్చి గురు అపరాధము, 4వది వచ్చి శాస్త్రాపరాధం. తర్వాత సెకండ్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం? 3 పాయింట్స్ డిస్కస్ చేసాం, 5, 6 and 7. 5వ అపరాధం ఏంటి? హరే కృష్ణ జపమహిమ అనేది కేవలం కల్పితము. ఆ నామజపం తీసుకోవడం, జపమహిమ అనేది కల్పితం అనుకోవడము, ఆ నామానికి దుర్వ్యాఖ్యానాలు ఇవ్వడం, అంటే ఏంటి? మెటీరియల్ గా భౌతికంగా దాన్ని రిలేట్ చేసి చూడడం. అది 6th. ఆ 2 కలిపి డిస్కస్ చేసాం, అందుకే అంత లెందీగా అయింది లాస్ట్ క్లాస్. అండ్ 7th 1 వచ్చేసి నేను హరినామం తీసుకుంటున్నాను కదా అని అహంతో పాపకృత్యాలు చేయకూడదు, అవునా కదా మాతాజీ? సో 7 క్లియర్ కదా? ఫస్ట్ 1 వచ్చేసి వైష్ణవాపరాధన, సెకండ్ 1 దేవీ దేవతల అపరాధన, థర్డ్ 1 వచ్చి గురు అపరాధన, ఫోర్త్ 1 వచ్చి శాస్త్ర అపరాధన. 5, 6 ఏమని చెప్తున్నాం మనము? హరే కృష్ణ జప మహిమ కల్పితం కాదు, అలాగే ఆ హరినామానికి మనం దుర్వ్యాఖ్యానాలు అంటే భౌతికంతో రిలేట్ చేసి మనకి తెలిసిన అర్థాలు ఇవ్వద్దు అని. అండ్ 7th 1 వచ్చేసి నేను భగవన్ నామం తీసుకుంటున్నాను కాబట్టి ఎట్లాంటి పాపాలైనా చెయ్యొచ్చు అని అనుకోవడం కూడా చాలా అపరాధం అనమాట. సో ఇవాళ క్లాస్ లో మిగిలిన 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం, 8, 9 and 10. 8th 1 ఏంటిది? హరే కృష్ణ మహామంత్రం ఏదైతే మనం జపం తీసుకుంటున్నామో అది మామూలుగా మనం చేసే కర్మకాండలు అంటే నిత్య కృత్యాలతో సమానంగా చూడొద్దు అని అర్థం అన్నమాట. అలా చూస్తే ఏమవుతుంది? అలాగే 9వ పాయింట్ వచ్చేసి విశ్వాసం లేని వాళ్ళకి, ఎవరికైతే ఈ హరినామం మీద విశ్వాసం ఉండదో, లేదా భగవంతుని యొక్క మహిమ మీద నమ్మకం ఉండదో, వాళ్ళకి ఈ హరినామం గురించి ఉపదేశం ఇవ్వడం, అది కూడా తప్పు అవుతుంది. తర్వాత మనం ఈ హరినామం తీసుకుంటున్నాం, లాస్ట్ పాయింట్, కానీ ఆ జపంలో మనకి సంపూర్ణ విశ్వాసం లేకపోయినా సరే చాలా తప్పు అవుతుంది. లేదా ఆ మహిమ తెలిసినా సరే ఈ ఐహిక బంధాల్లో మనం చిక్కుకుంటాం, చూసారా మాతాజీ ప్రభు? అది కూడా తప్పే అవుతుంది అని చెప్తున్నారు. సో క్లియర్ గా మనం ఇవాళ 8th, 9th and 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. క్లియర్ మాతాజీ ప్రభు? అండ్ లాస్ట్ క్లాస్ లో 7th 1 చెప్పాను, ఏంటి? పాపకృత్యములు, హరినామం తీసుకుంటున్నాను కదా అని మనం పాపకృత్యాలు చేయకూడదు అంటే చక్కగా చెప్పాను. ఏమని? యజ్ఞకుండంతో పోల్చాను మన చెవుల్ని. అలాగే యజ్ఞంలో వేసే హ్యాండిల్ ఏమని చెప్పాము మనము? నాలుక. అందులో వడ్డించే నెయ్యి మనం తీసుకునే హరినామం. అవునా? అది మనకి బాగా గుర్తుంటే ఖచ్చితంగా మనం ఏనాడు కూడా పాపకృత్యాలు అనేది ఆచరించమన్నమాట. ఓకే, సో ఇప్పుడు 8వ పాయింట్ గురించి మాట్లాడదాం మాతాజీ ప్రభుజీ. సో ఏమంటున్నాం మనము? ఈ హరినామము మనము సాధారణంగా అంటే ఏంటంటే మన భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికే ఈ హరినామం గనక చేస్తుంటే అది కూడా తప్పే అవుతుంది అనమాట. లేదు అంటే ఈ హరినామం తీసుకుంటున్నాము అంటే ఏంటి? ఎన్నో యజ్ఞయాగాదుల ఫలితం నాకు దక్కాలి అనేది అది మెటీరియల్ డిజైర్ అయినా కాదా? భౌతిక వాంఛైనా కాదా మాతాజీ ప్రభుజీ? నాకు యజ్ఞయాగాదులు చేసిన పుణ్యఫలం కావాలి, లేదా పుణ్య నదాల్లో మనము స్నానం చేస్తాం కదా, అప్పుడు చేసిన పుణ్యం అని అంటాం, అవునా కదా? అలా అది అయినా సరే మనకి ఏమవుతుంది? భౌతిక వాంఛే అవుతుంది, అవునా కాదా? ఇంకా మీరు ఇంకా రిచువల్స్ అంటే ఎలా కంపేర్ చేయాలంటే కర్మకాండల్లో మనకి ప్రతి పూజల్లో ఖచ్చితంగా బ్రాహ్మణుల వారు ఏదైతే అంటారు, ఆ ధనం ధాన్యం బహుపుత్ర లాభం అని చదువుతారు, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. గుర్తుందా? ధనం ధాన్యం బహుపుత్ర లాభం అని చెప్పి కంటిన్యూ చేస్తారు. సో అంటే ఏంటి? అలాగా ఇలా హరినామాన్ని కంపేర్ చెయ్యొద్దు, అలా తీసుకున్నట్టు ఇవన్నీ ఇస్తుంది అనే ధోరణితో భౌతిక వాంఛలతో చెయ్యొద్దు అని చెప్తారు. హరే కృష్ణ. ఎవరైతే
మాట్లాడట్లేదో దయచేసి మ్యూట్ లో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మనకి ఎప్పుడైతే ఈ శ్రీమద్ భాగవతము భగవద్గీత వింటూ ఉంటామో అప్పుడు మనకి ఏమొస్తుంది? చదవడం మొదలు పెడతాము. మనలో ఒక నిష్ట అంటే ఏంటి, ఒక సిన్సియారిటీ పెరుగుతుంది. ఆ సిన్సియారిటీ దేని వల్ల వస్తుంది? మనము కృష్ణ నామం వింటం వల్ల, చదవటం వల్ల, కృష్ణుడి యొక్క గొప్పతనం చదవడం వల్ల, కృష్ణనామం తీసుకోవడం వల్ల. అవునా కదా మాధవి? అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే అర్చా విగ్రహము పూజ చేస్తున్నామా లేదా మాధవి? అంటే మన ఇంట్లో నార్మల్ పూజ చేస్తూ ఉంటాం కదా, అది ఎందుకు వచ్చారు మనకి, అసలు దేవుడు విగ్రహ రూపంలో ఎందుకు వచ్చారు అనే దాని వెనక అసలు రహస్యం తెలుసా మాధవి అండ్ ప్రభుజీ మీకు ఎవరికైనా? దేవుడు అంతా ఉన్నా అన్ని చోట్ల ఉండలేడు అది కాబట్టి విగ్రహ కనపడ్డు. రూపంలోనే ఎందుకు వచ్చారు? మనం డైటీ వర్షిప్ ఎలా అయినా చేయొచ్చు కదా. ఇప్పుడు అంతా ఉన్న చోట మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉదాహరణ తీసుకుంటున్నందుకు క్షమించాలి, చెట్టులో కూడా దేవుడు ఉన్నాడు. అవునా కదా? మనం చూసే ఏ రాయిలో అయినా దేవుడు ఉన్నాడు, అన్ని చోట ఉన్నాడు. మనం పీల్చే గాలిలో ఉన్నాడు, మనం తీసుకునే ఆహారంలో ఉన్నారు. అవునా కదా? ఎందుకంటే ఆహారంలో రుచిని ఇచ్చేది ఆయనే అని చెప్పారు కాబట్టి. ఎస్పెషల్లీ ఎందుకు అర్చా విగ్రహ రూపంలో వచ్చారు? ఎప్పుడైనా ఆలోచించారా మాతాజీ ప్రభు చేసి? మాతాజీ మాతాజీ మనమందరం అంటే ఒక మనమంతా శరీరాన్ని తీసుకొని ఆ మనం విగ్రహం అలాగే పైన ఆయనని చూసి ఆకర్షించి స్మరిస్తాం. పూజ చేసి అదే ఆకారంతో ఆ, ఆకారం పెట్టుకొని పూజ చేస్తే ఒక మనకు ఆకారం ఉంటే మనకి ఆ దృష్టి అక్కడ నిలుస్తుంది అని. ఎందుకంటే భగవంతుడు మనం దానిలో కొలువై ఉంటాడని మన అంత నమ్మకంతో జ్ఞానులం కాదు కాబట్టి కరెక్ట్. నిరాకారులుగా మనము చూసుకోవడానికి మాట్లాడుతున్నారు మీరంతా, ఆ రూపం అనేది మనం చూడడానికి, అసలు ఆ ఫిజికల్ గా. రూపం తీసుకోవడానికి వెనక కారణం అడుగుతున్నాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఆయన- ఓకే, అసలు ఆ రూపం ఎందుకు తీసుకున్నారంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ మాతాజీ. సో మీకు గుర్తుందా, ఆ నారద ముని చిన్నప్పుడు, అవునా కదా, ఆయన ఒక దాసీపుత్రుడు. దాసిని పుత్రిగా ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళ తల్లిగా మరణించారో, అప్పుడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేస్తారో లేదా? అప్పుడు ఫస్ట్ ఎలా కనిపిస్తారు మనకి చెప్పండి? ఆయనకి నారదుల వారికి విష్ణుమూర్తి ఎలా కనిపిస్తారు? తన మనస్సులో ఆయన రూపం సాక్షాత్కరిస్తారు. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? హరే తెలియదు కృష్ణ. మాతాజీ. తెలియదు. తెలీదు ఓకే, మాతాజీ. స్టోరీస్ విన్నా ఏంటి అంటే ఆ అంతెందుకు, ఇంకా మనం ఈ ప్రహ్లాద్ మహారాజు కానీ ప్రహ్లాద్ మహారాజు కోసం అయితే డైరెక్ట్ గా కాపాడడానికి వచ్చారు. అదే ధ్రువ మహారాజుకి చిన్న 5 ఏళ్ల బాలుడప్పుడు అరణ్యానికి వెళ్ళిపోతారు. అవునా కాదా? కేవలం తన సవతి తల్లి ఆయనని అవహేళన చేసినందుకు ఫీల్ అయిపోయి అరణ్యానికి వెళ్ళి అంతకంటే నాకు ఎక్కువ రాజ్యం కావాలి అని ఆ, తపస్సు చేస్తూ ఉంటారు. అవునా కాదా? ముందు ఆయనకి కనిపించినా సరే ధ్రువ మహారాజుకి, ఆ తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయి ఆయన మనస్సులో ఒక రూపంలో ఆయనకి ప్రతిబింబం లాగా కనిపిస్తారన్నమాట మనసులో. ఎందుకు అంటే వీటన్నిటి వెనక, ఆ రూపం వెనకాల, రూపం తీసుకోవడానికి వెనక ఆంతర్యం ఏంటి అంటే మనం తీసుకునే నామ ఫలితం. సో మనము ఎంత సిన్సియర్ గా నామ ఫలితం చేస్తే అంతే ఇదిగా మనకి ఆయన రెసిప్రొకేషన్ అనేది ఎలా చేస్తారు అంటే రూపంలో. అందుకని మనము ఆ రూపాన్ని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం అన్నమాట. ఆ రూపానికి కారణమే మనము అతని ఆ దేవాది దేవుని ఏడ మనము పలికే పలుకు అన్నమాట. ఆ పలుకు ఏంటి అంటే హరినామం. అంటే ఏంటంటే మనము నామం తీసుకునే కొద్దీ ఇంకా తీసుకోవాలనిపిస్తుందా లేదా మాతాజీ? అనిపిస్తుంది మాతాజీ. అవునా? అదే ఇంకా మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ తీసుకోవడం వల్ల మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి అని చెప్తారు. అందుకు మన గోవర్ధన్ ప్రభు ఎప్పుడు ఇది చెప్తూ ఉంటారు, ఈ శ్లోక రిఫర్ చేస్తూ ఉంటారు. సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ. ఎందుకు మనం సాధువుల సాంగత్యంలో ఉంటే మంచిగా ఏం చేయగలుగుతాము? వినగలుగుతాము, అలాగే మనము ఉచ్చారణ చేయగలుగుతాము. అవునా కదా? అవును సాధువులు మాతాజీ. మనకి చెప్పింది విని మనము ఆ తర్వాత అది మనం చేయడానికి ప్రయత్నిస్తామా లేదా? సో ప్రయత్నిస్తాం ఎవరైతే వాళ్ళు మనస్ఫూర్తిగా వారి యొక్క భక్తిని ఆ దేవాది దేవుని యొక్క పాదాల చెంత పెడతారో ఖచ్చితంగా వాళ్ళేంటి కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తారు, అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు, ఎనలేని సంతోషాన్ని పొందగలుగుతారు. అంటే ఇంకా మనము లాస్ట్ క్లాస్ లో కూడా 6, 7 డిస్కస్ చేసినప్పుడు చెప్పా, 5, 6 కూడా ఎందుకు మనం ఈ హరినామాన్ని అవహేళనగా తీసుకోవద్దు. భౌతికమైన హరినామానికి అర్థం ఎలా చెప్తున్నాము? అసలైన తేనెతో కంపేర్ చేసాం. అవునా కదా మాతాజీ? కానీ మనం ఏం చేస్తుంటాము?
తేనె ఒక బాటిల్లో పోసి ఉంటుంది. ఆ బాటిల్ కున్న అంచుని, అంటే ఆ అంచుకున్న తేనెను మాత్రమే తీసుకుంటూ ఇదే హరినామం యొక్క రుచి రుచి అని చెప్పి దాన్ని ఆస్వాదిస్తున్నమాట. అసలైన రుచి ఎక్కడుంది? బాటిల్ లోపల, ఆ సీసా లోపల ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి? అసలైన రుచి కోసము మన సిన్సియారిటీని, మన శ్రద్ధని పెంచాలన్నమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, మన ఈ జీవితం చాలా చిన్నది. అవునా కదా మాతాజీ? హరే కృష్ణ. అవును మాతాజీ. అవును మాతాజీ. అందుకని చాలా మనం ఏం చేస్తాము? ఆ సీసాలో ఉన్న తేనెను తీసుకోవాల్సింది పోయి, ఆ రుచి బాగుంది బాగుంది మనం తీసుకోవాలి అని చెప్పి తీసుకోకుండా ఆ సీసాని అలంకరిస్తూ ఉన్నాం అనమాట. సీసా బయట అంతా కూడా అలంకరణ చేస్తూ ఉన్నాం, ఎప్పటికీ కూడా ఆ రుచికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే కేవలం ఈ నామరుచి మాత్రమే మనకి ఏకైక శరణాగతి దేవునిని చేరడానికి. ఎందుకు అంటే మనకి శ్రీమద్ భాగవతం 2వ స్కందం 1వ అధ్యాయం 11వ వర్షం బాగా చెప్తుంది. ఏంటి అంటే ఈ హరినామం తీసుకోవడం వల్ల మనకి 4 ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఏవైతే భౌతిక వాంఛలు ఉంటాయో వాటి నుంచి దూరం చేస్తుంది. అలా అని హరినామం తీసుకుంటూ మనం భౌతిక వాంఛలు కోరుకుంటే తీర్తాయా లేదా మాతాజీ ప్రభుజీ? తీర్థాయి ప్రభు మాతాజీ. యద్భావం తీర్థాయి. తద్భవతే. మనం ఏ విధంగా ఆయన అడుగుతున్నామో, నాకు భౌతిక కోరికలు, కారు కావాలి దేవా, కారు కావాలి కృష్ణ అని అంటే ఆయన కారే ఇస్తారు. ఎందుకంటే నువ్వు అడిగింది అదే కదా. అవునా కదా? ఒక తండ్రి తన పిల్లవాడు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కాబట్టి మనం ఏ విధంగా మనము నామం తీసుకుంటున్నామో, ఆ నామం ఏమి ఉద్దేశించి, ఎందుకు అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, మనము ఏ ఉద్దేశంతో ఆ నామం తీసుకుంటున్నాము అనేది ఆయనకు బాగా తెలుస్తుంది. హీ నో ద ఫీలింగ్స్ బిహైండ్ అవర్ ఫీలింగ్. మనం ఏ ఉద్దేశంతో ఏ సేవ చేస్తున్నామా, లేదా ఈ హరినామ ఉచ్చారణ, లేదా ఈ ఆయనకి బాగా తెలుస్తుంది. భౌతిక బంధాల నుంచి విముక్తి కావాలా, భౌతిక కోరికల నుంచి విముక్తి కావాలా, విముక్తి ఇస్తారు. లేదు భౌతిక వాంఛలు నాకు నెరవేర్చు కృష్ణ అంటే భౌతిక వాంఛలు నెరవేరుస్తారు. లేదు నాకు భవబంధాలు అనే ఎటువంటి భయాలు లేకుండా చెయ్యి, కలిగించే నన్ను ఆశీర్వదించు, ఈ భవబంధాల్లో చిక్కుకుపోతానేమో, ఏమవుతుంది అనే భయం నుంచి నన్ను బయటపడే కృష్ణ అంటే బయటపడేస్తారు. లేదు అంటే ఎవరైతే నాకున్న దాంట్లో ఇది చాలు అంటే ఏంటి, రోజు నేను 16 మాలలు చేస్తున్నాను, నాకు వీలైనంత స్వాధ్యాయ బుక్ రీడింగ్ చేసుకుంటున్నాను, నాకు వీలైనంత సేవ చేస్తున్నానని, నాకు ఇది చాలు, నన్ను ఇలాగే ఉంచు, ఇక్కడ నుంచి పడిపోనివ్వకు, వీలైతే నన్ను పైకి చేర్చు అని ఈ 4 రకాల కోరికలు, ఈ 4 రకాల కోరికలతో మనం చాంటింగ్ చేస్తామంట మాతాజీ. ఎవరెవరు? భౌతిక వాంఛలు కోరుకునేవారు, భౌతిక వాంఛలే వద్దు అనేవాళ్ళు, నాకు ఈ భావబంధాల భయాల నుంచి, భౌతికంగా ఉండే భయాలు. దేని వల్ల వస్తాయి భయాలన్నీ? అసలు భయం ఎందుకు వస్తుంది మాతాజీ ప్రభుజీ? కోరికల కోరికల మూలం. కోరికల కోరికల వల్ల. కోరిక తీరింది అనుకోండి, మనం ఇంకా ఇంకా ఎక్కువ కోరికలు కోరుకుంటాం. అదే కోరిక తీరలేదనుకోండి ఏమొస్తుంది? కోపం భయం వస్తుంది. భయం. కోపం వస్తుంది. కోపం వల్ల మనకేమొస్తుంది? ఆ తర్వాత భయం వస్తుంది. ఎందుకు నాకు తీరలేదు అనే భయంతో మనం ఏం చేస్తాము? కోపాన్ని ప్రదర్శిస్తాం అనమాట. అర్థమైందా మాతాజీ? లేదు నేను చేస్తున్న సాధనతో సంతృప్తి చెందాను అని ఎప్పుడు మనం అనుకోకూడదు. కానీ ఈ మాయ మనల్ని సంతృప్తి పడేలా చేస్తుంది. కాబట్టే ఎప్పుడు కూడా మనం చేసే సాధన, ఎస్పెషల్లీ సాధన పరంగా ఎప్పుడు కూడా సంతృప్తి చెందకూడదు. వీలైనంత పెంచుకుంటూ పోవాలి. లేదు అంటే ఏమని కోరుకోవాలి? ఏదైతే లెవెల్లో ఉన్నానో ఈ సాధనలో, అక్కడి నుంచి నేను పడిపోకూడదు కృష్ణ అని అనుకోవాలి. అర్థమైందా మాతాజీ ప్రభు? అంటే ఏంటి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాయి? ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి మనకి? శాస్త్రాలు చదివితేనే. అవునా కాదా మాతాజీ? అంటే ఇంకా చెప్తారన్నమాట, ఈ హరినామం తీసుకోవడం వల్ల స్కంద పురాణంలో ఒక మంచి స్టోరీ ఉంది మాతాజీ. ఏంటి అంటే పార్వతీదేవి గణేశుడికి చెప్తుందంట స్కంద పురాణంలో. ఏంటి అంటే, ఓ గణేష, చదవటమే అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ చదివేయడం వల్ల జ్ఞానం వస్తుంది కదా అని అనుకోవచ్చు మనం. అంటే ఏంటి, మన ఈ జీవితపు లక్ష్యం ఏమవుతుంది? జనరల్ గా పిల్లవాడు గాని పుట్టంగానే ఏమని చెప్తాం మనం మాతాజీ ప్రభుజీ? బాగా చదువుకొని పెద్దోళ్ళు బాగా కావాలి. చదువుకో, మంచి మంచి మాకన్నా డిగ్రీలు పెద్దోళ్ళు. చెయ్యి, మంచి ఉద్యోగాలు చెయ్యి, అప్పుడే నీ కెరీర్ బాగుంటుందని చెప్తాం. అవునా కదా మాతాజీ? అదే మనం ఆధ్యాత్మికంగా ఏమనుకుంటాం, కొంచెం మాయలో ఉంటే ఈ భక్తి శాస్త్రి అంటే ఇవి చేయకూడదు అని కాదు. సో ఇవన్నీ రిలేటెడ్ గా కోర్సులన్నీ చేయడం వల్ల, అవన్నీ చేయటం వల్ల కూడా ఆంతర్యం ఏంటి? మనము దేవుని నామం తీసుకోవడమే కదా ఫైనల్ అవుట్పుట్ ఏంటి అనేది. ఎన్ని చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని స్కందాలు చదివినా సరే, భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇంకెన్ని పురాణాలు చదివినా సరే, అన్ని ఫైనల్ గా ఏమని చెప్తాయి?
శ్రీకృష్ణుని యొక్క శరణు తీసుకో. ఆ శరణు ఏ విధంగా తీసుకుంటాం? మనం భక్తి రూపేణ తీసుకుంటాం. ఆ భక్తి ఏ విధంగా వస్తుంది? హరినామం తీసుకోవడం వల్ల. అయితే ఈ ఎగ్జాంపుల్ చెప్పి పార్వతీదేవి గణేశునితో అంటుందంట, నువ్వు నువ్వు గణేశుడు దేనికి అధిపతి? హరే కృష్ణ, తెలుసా మాతాజీ ప్రభుజీ? విద్యకి విద్యకి విద్యకి. దేవుళ్ళకంటే అధిపతి. అగ్ర పూజ వినాయకుడికి ఇస్తాము. అలాగే విద్యకి కూడా అధిపతి గణేశుడే అన్నమాట. ఎందుకు అంటే ఆమె చెప్తుంది, నువ్వు విద్యకే దేవుడివి అయినా సరే వేదాలు చదివి కూడా ఏమని తెలుసుకోవాలి అంటే కేవలం నువ్వు జపం చేయాల్సింది గోవిందా గోవిందా అని మాత్రమే. శాస్త్రం చదవడం కంటిన్యూ చేయాలి, దానితో పాటు మనం ఏం చేయాలి? నామం కూడా జపిస్తూ ఉండాలి. అంటే ఏంటి? శాస్త్రాలని గౌరవిస్తూనే దేన్ని ఎక్కువ విలువ ఇవ్వాలి అంటే హరినామానికి ఎక్కువ విలువ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభు? అంటే క్లియర్ గా ఏమని చెప్పాలి అంటే మొత్తం అని ఒక్క హరినామం లేదా ఒక్క నామము విష్ణు నామం తీసుకోవడం వల్ల మనకున్నాయి కదా 4 వేదాలు. ఆ 4 వేదాలు ఆ 4 వేదాలు చదివితే ఎంతైతే జ్ఞానం వస్తుందో ఒక్క విష్ణునామం తీసుకోవడం వల్ల మనకి అంత జ్ఞానం వస్తుందంట. అంటే ఏంటంటే రి ఏవైతే ఈ 2 పదాలు ఉన్నాయో అవి అది తీసుకోవడం వల్ల, అది ఎప్పుడు తీసుకుంటాం? మనం చదవటం వల్లే. హరి 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 అని ఆ హరి అనే పదం తీసుకోవడం వల్లే మనకేంటి? ఈ 4 వేదాలు చదివినంత దాంతో సమానము అని చెప్తున్నారన్నమాట. ఇంకా మనం ఏమనుకోవాలి అంటే నేను కృష్ణుడికి దానిని లేదా కృష్ణుడికి చెందిన వాడిని, ఆయనే నాకు దేవుడు, నేను అతన్ని భక్తి పూర్వకంగా సేవ చేయదలుచుకుంటున్నాను. నా ఈ జీవితం యొక్క ఆంతర్యం ఏంటి అంటే ఆ కృష్ణుడి ఎడ అమితమైన ప్రేమ, అది కూడా ఏదో ఆశించి కాదు, ఏమీ ఆశించకుండా నేను ఆయన యొక్క ప్రేమని నా గుండె నిండా నింపుకోవాలని అనుకుంటున్నాను. అర్థమైందా మాతాజీ ప్రభు? హరే కృష్ణ. సో అంటే ఏంటంటే ఇంకా ఈజీగా హరినామం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే 2 అంటే ఆయుధాల కింద చెప్పొచ్చు అన్నమాట. ఒకటి ఏంటంటే శ్రీమద్ భాగవతం చదవడము. ఎందుకు అంటే ఆ శ్రీమద్ భాగవతం కూడా మనమే చదవడం కాదు, ఒక అసోసియేషన్, మంచి సత్సంగంలో ఉండి భాగవతం నేర్చుకోవడము. ఇంకొకటి హరినామ సంకీర్తన, చాంటింగ్ చేయడం అనమాట. కదా, ఎందుకు అంటే క్లియర్ గా చెప్తారు మనకి. భగవద్గీత 9th చాప్టర్ 2nd శ్లోక గుర్తుందా మాతాజీ ప్రభుజీ ఎవరికైనా? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుం అవ్యయం. ఇలాంటిది ఇది ఏంటి? అతి గుహ్యమైన ఇటువంటి రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను అని చెప్తారు. అవునా కదా మాతాజీ? అంటే ఇంకా మనకు తెలియాలి ఈ హరినామం అనేది ఎంత మధురాతి మధురం అనేది మనకి కేవలాష్టకంలో కూడా చెప్పారు. అవునా కదా? మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం హరే నామేవ కేవలం చెప్పారా లేదా? అన్నిటికంటే కూడా ఉత్తమమైనది, అన్నిటికంటే కూడా తీపికరది. అవునా కదా? అన్నిటికీ కూడా ఏంటి అంటే మనం మిగతా అంటే ఈ హరినామం తీసుకోవడానికి ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటే ఒక చెట్టుకి ఉన్న కొమ్మలు ఆకులు లాంటివి అనమాట. కానీ మనకి తెలిసినట్టే ఒక చెట్టు యొక్క ఉపయోగం ఏంటి? మనం ఆశించేది ఏంటిది? పండు. ఆ పండు ఏమని అనుకోవచ్చు? హరినామం అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభు? సో ఆ విలువ తెలుసుకొని, ఆ పండు యొక్క విలువ తెలుసుకొని దానిని మిగతా కర్మకాండాలతో సమానంగా చూడొద్దు. దాని విలువ తెలుసుకోవడం వల్ల మనము దానిని ఉచ్చరించేటప్పుడు అంతే సిన్సియారిటీ చూపిస్తాము అని. ఆ పండు ఎప్పుడైతే మనం తినగలుగుతామో, ఆస్వాదించగలుగుతామో ఖచ్చితంగా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చట్రం నుంచి బయటికి వెళ్ళగలుగుతామని చెప్తున్నారు. క్లియర్ మాతాజీ? 8th 1 క్లియర్ మాతాజీ. సో 9th 1కి వెళ్దాం మాతాజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ మనం ఎందుకు అంటే రోజులో మనం ఒక 10 మందిని కలిసామంటే 8 మంది వీళ్ళే ఉంటారు. అవునా కదా మాతాజీ? ఎవరికైతే భగవన్ నామము, భగవంతుడిపై నమ్మకం ఉండదో వాళ్ళకి ఇటువంటి మహిమలు గాని హరినామము గాని చెప్పవద్దు అని అంటారు. ఎందుకు అనంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇంట్లో మన పిల్లలే మనం టైం చూసుకొని తినండి టైం దాటిపోతుంది అంటే వాళ్ళు తింటారా మాతాజీ ప్రభుజీ? తినరు మాత. ఆకలేసినప్పుడే తింటారు.
ఆకలేసిన అదే విధంగా ఎవరైతే ఈ నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలి అని ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఆకలి లేని వాడికి మనం పంచభక్ష పర్వాణాలు పెట్టినా సరే అతను సంతృప్తి చెందడు. అవునా కాదమ్మా? ఎవరికైతే ఆకలి లేదో వాళ్ళు మనం పెట్టిన దాన్ని ఆస్వాదించలేరు. ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళకి కొంచెం అన్ని రకాలు పెట్టవసరం లేదు, ఒక రకం పెట్టినా సరే వాళ్ళు చాలా అమిత ఆనందం పొందుతారు. అవునా కాదమ్మా రైస్? అందుకు ఇంకా ఇంకా ఈజీగా చెప్పాలంటే హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మాతాజీ ప్రభుజీస్. ఇప్పుడు డాక్టర్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? నార్మల్ పేషెంట్లుగా లేకపోతే ఐసీయూలో ఉన్న వాళ్ళకా? ఐసీలో ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? ఐసీయూలో ఉన్న వాళ్ళు ఎలా అంటే ఎక్కువ భక్తి మాకు కావాలి తెలుసుకోవాలి అనే ఉత్సాహం చూపించే వాళ్ళు వాళ్ళు లాంటి వారు అనమాట. కాబట్టి ఎంత ఎక్కువగా మనము ఆ ఆయన యందు సరెండర్ అవుదామని అనుకుంటున్నామో ఆ తాపత్రయాన్ని పట్టుకొని మనము వాళ్ళని మంచిగా గైడ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు నార్మల్ పేషెంట్ ఏమీ లేకపోయినా కొంతమంది భయంతో కూడా నాకు ఏదో అయిపోయింది అనుకుంటా చూపించుకోవడానికి వస్తారు. అవునా కదా మాతాజీ? సో అంటే ఏంటి, అలాంటి వాళ్ళ వైపు మనము ఇష్టం లేని వాళ్ళని నువ్వు జపం చేయి 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 తీసుకో ఆ నామము అని అంటే తీసుకోలేరు కదా. అవునా కదా మాతాజీ? సో అంటే ఏంటి అంటే అలాగ చెప్పడం వల్ల కూడా వాళ్ళని అలా బలవంతంగా చేయడం వల్ల కూడా మనము నరకానికి వెళ్తామంట. సో అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉమ్, పెద్ద విలువ తెలియని వాళ్ళకి వజ్రం విలువ గాని ముత్యం విలువ గాని తెలియని వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళ దాని విలువ తెలుసుకోగలుగుతారా? తెలుసుకోలేరు కదా మాతాజీ ప్రభు. ఎందుకు? ఒక రకం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు ఒక కారణం. ఎందుకంటే ముత్యాల మీద కంటే నాకు వజ్రం ఇష్టమేమో, లేదు బంగారం ఇష్టమేమో. అలాంటి వాళ్ళకి మనం చూపించాలనుకున్నది మనకి నచ్చింది మనం చూపిస్తే వాళ్ళకి నచ్చాలన్న ఉద్దేశం లేదు కదా. అవునా కదా మాతాజీ? ఇప్పుడు నాకు బంగారం ఇష్టం, మీకేమో వజ్రం ఇష్టం అనుకుందాం. నేను బంగారం ఇష్టం అని చెప్పి వజ్రం ఉండదు అని మిమ్మల్ని ఒప్పించగలుగుతానా నేను? ఉండను కదా. క్లియర్ మాతాజీ ప్రభు. సో ఎవరికైతే ఆకలి ఉందో ఆకలి ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఎలా అయితే పెట్టింది వాళ్ళు ఆస్వాదించగలుగుతారో, అంటే ఆ అపాత్ర దానం వద్దు అని అంటారు మన పెద్దలు. విన్నారా మాతాజీ ప్రభు? సో ఎవరైతే అర్హుల్లో ఎవరికైతే ఆ ఆ చింత ఉందో, నేను నేర్చుకోవాలి, నేను బయటపడాలి, నేను ఇంకా ఇంకా తెలుసుకోవాలి, నేను చేసేది తప్ప ఒప్ప అనేది అర్థం చేసుకోవాలి అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఎప్పుడైతే ఈ అసోసియేషన్ లోకి వస్తారో, సత్సాంగత్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకోవడానికి అర్హులవుతారు అని అంటారు. సో అందుకని ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మనకి గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగించి దానితో నీళ్లు తాగించగలుగుతామా మాతాజీ ప్రభుజీ? లేదు కదా. హరే కృష్ణ. లేదు ప్రభు. సిమిలర్ గా అంతే అన్నమాట. అంటే ఏంటి, సముద్రం అంతా స్ప్రెడ్ చేసి వాటర్ అదంతా హరినామమే మీకు కావాల్సినంత తాగండి అని అంటే ఏమంటారు వాళ్ళు? అది ఉప్పగా ఉంది, ఎవరన్నా సముద్రంలో నీళ్లు తాగుతారా అని. కానీ మీరు గమనిస్తే ఆ సముద్రం నుంచి వచ్చే నీళ్లే మనకి నదీ నదులు అవుతున్నాయి. అవునా కదా మదర్స్? ఆ నదీ నదుల నుంచే మనకి ట్యాప్ వాటర్ లేదా మనం తీసుకునే వాటర్ ట్యాంక్స్ లోకి ప్యూరిఫైయర్ లో పెట్టే వాటర్ అయినా సరే అక్కడ నుంచే కదా ఫైనల్ గా ఏమవుతుంది, స్టెప్ బై స్టెప్ ప్యూరిఫై అయ్యి వస్తుంది. అవునా కదా మాతాజీ ప్రభాస్? అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం డైలీ తీసుకునే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాతాజీ ప్రభుజీ? ట్యాప్ లో నుంచి. ట్యాపుల నుంచి వస్తున్నాయి. ట్యాప్కి అలా మనం మూలం తవ్వుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాము లాస్ట్ కి? ట్యాప్ సముద్రం. సముద్రంలోనికి. కానీ మనం తాగే నీళ్లు ఉప్పుగా ఉండవు, కానీ వచ్చే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచే సముద్రం. వస్తుంది. అది ఒప్పుకుంటారా మాతాజీ వాళ్ళు? అంటే ఎవరికైతే ఈ ప్రాసెస్ అర్థం కాదో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. ఏం కాదు, ఆ ట్యాప్ లోంచే సముద్రంకి ఎక్కడ కనెక్ట్ అయిందో నాకు కనెక్షన్ చూపించు అని అంటారు అనమాట. అలాంటి వాళ్ళని మూర్ఖులు అంటాం. ఎందుకంటే వాళ్ళకి అసలైన ఫౌండేషన్ తెలియదు, దారి ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. అంతెందుకు ఆ చిన్న స్కూల్కి వెళ్ళే వాడికి కాలేజ్ లో ఏం జరుగుతుందో చెప్తే అర్థమవుతుందా మాతాజీ ప్రభాస్? తెలియదు కదా. సిమిలర్ గా క్రికెట్ ఆడే వాళ్ళకి వాలీబాల్ గురించి తెలియదు, బాస్కెట్ బాల్ ఆడే వాళ్ళకి కబడ్డీ గురించి తెలియకపోవచ్చు. అవునా కదా. ఒక మెడిసిన్ వాళ్ళకి ఇంజనీర్ ఏం చేస్తారో తెలియదు. అర్థమవుతుందా మాతాజీ? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది చూడండి డ్యూయల్ డిగ్రీస్ కూడా చేస్తారు. అంటే ఒకళ్ళు మెడికల్ ఫీల్డ్ చేస్తారు, పోలీస్ కూడా అవుతారు, ఐఏఎస్ ఐపీఎస్ అని అంటారు. అవునా కదా మాతాజీ? పోలీస్ అవుతారు, కలెక్టర్ అవుతారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోగలిగారు అనే విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. క్లియరా మాతాజీ? 9th వన్. లేదు మాత. హరే కృష్ణ. సో లాస్ట్ పాయింట్కి వెళ్దాం మనము. ఏంటి, మనకి హరినామం మీద నమ్మకం అంతగా ఉండదు.
ఎందుకు దాని విలువ తెలిసినా సరే, ఇప్పుడు ఇన్ని పాయింట్స్ చదివాము, దశవేద నామాపరాధాల్లో 9 చూసాము. ప్రతి పాయింట్ ఏమని చెప్తుంది మనకి? హరినామం యొక్క గొప్పతనం చెప్తుంది, అవునా కదా? సో మనకి ఆ గొప్పతనం తెలిసినా సరే దాని మీద నమ్మకం ఉండదు. అలాగే తెలిసినా సరే, ఆ మహిమ తెలిసినా సరే భౌతిక వాంఛలే మనం కోరుకుంటూ ఉంటాము. ఎంత ఇంట్రెస్టింగ్ ఇది! చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అవునా కదా మాతాజీ ప్రభుజీ? అంటే అన్ని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంకా భౌతికమైన కోరికలే కోరుకుంటూ ఉంటాం. మనం మన వరదకృష్ణ ప్రభుజీ క్లాస్ లో అన్నట్టే, ఏమని కోరుకుంటాం కృష్ణని? ఏమని కోరుకోవాలి? హరే గోలోకధామానికి కృష్ణ. ఏమని? గోలోకధామానికి గోలోకధామం కూడా అది స్వార్థమే అవుతుంది. అంటే భౌతికంగా మనం వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళడానికి మన అర్హత ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ముందు. అందుకని గురువు గురువుని గురువులు ఆ తృప్తిపరచాలి. గురువుని గురువు తృప్తిపరచాలి. గురువు ఆరోగ్యం, గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ముందు పాటించడం. గురు కృప తెచ్చుకుంటే ఆ తర్వాత కృష్ణ ఎడ మనకు అమితమైన ప్రేమ కావాలి అనేది కూడా గురువు ద్వారానే మనకి లభిస్తుంది. సో ఏంటంటే ఇంత మనకి నామపు విలువ తెలిసినా దాని మీద నమ్మకం లేకపోవడము, భౌతిక వాంఛల్లోనే ఇంకా ఇంకా మనం పట్టుకొని ఉండడము అనేది. ఎందుకు అంటే బహునాం జన్మ నామంతే, ఎన్నో ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఆ పాతపు వాసనలన్నీ కూడా ఈ ఆత్మతో పాటు వచ్చి ఈ దేహంలోకి చేరాయి, అవునా కాదా? సో దాంతో అలా బౌండ్ అయిపోయి దాని నుంచి విడబడడం కూడా కష్టమే, కానీ విడిపడాలి. ఆ విడిపడితేనే మీరు అపరాధం చేయని వాళ్ళు అవుతారు అని చెప్తారు. అంటే ఏంటంటే మనకి తెలిసిన తర్వాత, చదువుకున్న తర్వాత కూడా మనము శ్రద్ధతో నామజపం తీసుకోకపోయినా సరే అది అపరాధమే అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూద్దాం, మనకి అసలు జనరల్ గా భౌతిక వాంఛలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి? ఒకటి జీవితం ఇంకోటి వస్తుంది మాతాజీ. ఒకటి వస్తుంది. అసలు భౌతిక వాంఛలకి కారణాలు కూడా మనం ఊహించను. పెరగడానికి కారణం ఎందుకు అవుతుంది? మన చుట్టుపక్కల వాళ్ళని చూడడం వల్ల, అవునా కదా? మన బంధువులను చూస్తుంటాం, లేదా మన ఫ్రెండ్స్ ని చూస్తూ ఉంటాం, లేదంటే ఏమన్నా ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుభవించే భోగాలు చూస్తూ ఉంటాం, అవునా కదా? ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు ఎలా ఉందని చూస్తాము, వాళ్ళకి ఎంత ఆస్తుందని చూస్తాం, వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బళ్ళు ఉన్నాయని చూస్తూ ఉంటాం, అవునా కదా? అవును. సో ఇవన్నీ ఎట్లాగా కంపేర్ చేయొచ్చు అంటే ఈ ఎగ్జాంపుల్ చాలా చాలా బాగుంటుంది. చూడండి మాతాజీ, మనందరం కూడా ఎలాంటి వాళ్ళం అంటే ఒక పాండ్ అన్నమాట. అంటే ఏంటంటే స్విమ్మింగ్ కొండ. పూల్ అనుకుందాం, ఒక కొలనులో చేపలు లాంటి వాళ్ళం అనమాట. ఆ కొలను ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచం అన్నమాట. ఆ భౌతిక ప్రపంచంలో ఈ చేపల్లాగా మనం ఏం చేస్తున్నాము? చేప ఎప్పుడు ఎంతసేపు మూతి ఇట్లా అంటూ ఉంటుంది కదా. ఏం చేస్తుంది అది? తింటుంది, ఏం దొరుకుతుందా తినటానికి అని ఉంటుంది. లేదు అంటే ఆ గాలి పీల్చుకుని మాట్లాడుతూ 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 ఉంటాం. కానీ మనం జపం మాత్రం చెయ్యం, ఉన్నా కదా? సేమ్ సిమిలర్ గా వాళ్ళు ఏంటి అంటే చేప ఎప్పుడైతే ఇట్లా అంటుందో అదేం చేస్తుంది? అస్తమానం తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది, అవునా కదా? ఒక దగ్గర ఉంటుందా కొలనులో చేప? ఎప్పుడైనా తిరుగుతాం. గమనించారా మీరు? అది తిరుగుతానే ఉంటుంది, అని తిరుగుతూనే ఉంటుంది. దాన్ని నోరు ఎప్పుడు ఇట్లా అంటూనే ఉంటుంది. గమనించారా లేదా? ఎందుకు అంటే రెండు కారణాలు. తినటానికి, లేదు అంటే అది మనతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మాట్లాడుతూ ఉంటాం. లేదు అంటే ఏం చేస్తుంటుంది? తింటాం. పడుకుంటుంది, లేదు అంటే తిరుగుతూ ఉంటుంది. ఈ 4 పనులే చేస్తుంది అనమాట. మరి సాధువులు ఎక్కడ ఉంటారు? ఈ భౌతిక ప్రపంచంలోనే సాధువులు కదా. మరి ఈ కొలంలో చేపలు మనం అయితే సాధువులను ఎవరి కింద చూడాలి మనం? జాలరి ఏం వేస్తారు? చేపలను పట్టుకోవడానికి వాళ్ళ అదే కొంచెం ఎర లాంటిది వేసి పట్టుకుంటారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ చాంటింగ్ ఈ జప మాట్లాడేదాన్ని తగ్గించి ఎప్పుడైతే హరినామం తీసుకుంటామో ఆ ఎర పట్టుకుంటామట. ఆ ఎర ఎవరేసినట్టు? బయట ఉన్న సాధువులు వేసినట్టు అనమాట. ఎప్పుడైతే ఆ ఎరకి చిక్కుతామో వాళ్ళు మనల్ని ఆ భౌతిక ప్రపంచం నుంచి లాగి బయట పడేస్తారు అని అర్థం అనమాట. క్లియరా మాతాజీ? అంటే ఏంటి? ఎందుకు వాళ్ళు అలా పడేయగలుగుతారు అంటే జాలరీ అని కంటే కూడా సాధువులు వాళ్ళు ఎప్పుడూ కూడా కృష్ణ నామమే తీసుకుంటారు, కృష్ణ కథనే చెబుతూ ఉంటారు, కృష్ణ లీలలు చెప్పి మనల్ని ఏం చేస్తారు? ఈ టాకింగ్ అంతా కూడా ఏమవుతుంది? మనం మాట్లాడేదంతా కూడా జపం సాధన కింద మారుస్తారు అనమాట. ఎప్పుడైతే మనము ఆ సాధువు వేసిన ఎర పట్టుకొని బయటికి రాగలుగుతామో అప్పుడే మనము ఆ భౌతిక ప్రపంచం అనే కొలనులోంచి బయటికి రాగలుగుతాం అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? సో ఆ బయటికి రావడం అనేది ఏంటి అంటే ఎప్పుడు రాగలుగుతాము? ఆ టాకింగ్ ఈ మాట్లాడేది తగ్గించేసి ఏం చేయాలి మనం? చాంటింగ్ అనేది
ఎక్కువ చెయ్యాలి. అలాగే ఎప్పుడైతే మనకి భౌతిక కోరికలు పెరగకుండా ఉండాలి అంటే మన ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవన శైలి చాలా సింపుల్ గా ఉండాలి. మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సింపుల్ గా మాట్లాడాలి. అంతెందుకు సరే మరి ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళొద్దంటారా మాతాజీ ప్రభుజీ అంటే ఏం చేస్తారు మరి? వెళ్తాం మాతాజీ, వెళ్ళకుండా ఉన్నాం. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్స్ గాని సిచ్యుయేషన్ కార్యక్రమాలు గాని అసోసియేషన్ ఎవరిదైతే మంచి సత్సాంగత్యంలో ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? అంటే ఏంటి అంటే మనము జనరల్ గా 9th పాయింట్ చూసాం. ఎవరికైతే అసలు ఎవరి ముందైతే మన కృష్ణనామం తీసుకోవడమే ఇష్టం ఉండదో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే అనవసరం. అవునా కదా మత? ఎవరైతే దీని గురించి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చొని మనము కృష్ణ కథ కృష్ణనామము ఇంకా ఎక్కువ జపించవచ్చు కదా. అర్థమైందా మాత? అంటే ఏంటంటే మనము లోభుల్లాగా ఉండద్దు. అంటే ఆశాపరువులు ఏ విధంగా ఆశ ఉంటది? నాకు ఎక్కువ మనీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే లోభులు ఎంతసేపు ఎంత ఎక్కువ డబ్బు ఆర్జించిన దాన్ని లెక్క పెట్టుకున్నాక అది గుర్తుంచుకున్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 సంపాదించాను అనుకోండి. నాకు 10,000 వచ్చినాయా అని నేను కౌంట్ చేసుకుంటామట. కౌంట్ చేసుకున్న తర్వాత ఎన్ని గంటలు గడిచినా ఎన్ని రోజులు గడిచినా నేనేం ఆలోచిస్తా ఉంటా అంటే 10,000 ఉన్నాయి కదా, 10,000 కదా నా దగ్గర ఉన్నాయి అని అనుకుంటామట. ఇదంతా కూడా లోభి అనమాట. అదే ఒక ఆధ్యాత్మికంగా మనం మారినప్పుడు ఎలా కంపేర్ చేసుకుంటాం దీన్నప్పుడు మనం? నేను నామం తీసుకున్నానా? ఎన్నిసార్లు నామం తీసుకున్నాను? ఆ తీసుకున్న నామాన్ని గుర్తుపెట్టుకున్నానా లేదా? గుర్తుపెట్టుకోగలుగుతానా లేదా జీవితకాలం? అంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఈ భవబంధాల నుంచి దూరం అవ్వగలుగుతాం. క్లియర్ మాతాజీ? సో భౌతిక విషయాలతో కంపేర్ చేయకుండా ఆధ్యాత్మికంగా కంపేర్ చేస్తూ ఎంత ఎక్కువ నామం తీసుకోగలిగాను, ఎన్నిసార్లు తీసుకోగలిగాను, అది తీసుకోవడం వల్ల నేను గుర్తుపెట్టుకున్నానా లేదా అనేది కూడా మనము చేస్తే ఖచ్చితంగా ఈ దశవిధ నామాపరాధాల నుంచి బయటపడతాం. అన్నిటికంటే ముందు మనము గురువుకి శరణాగతి పొందడం వల్ల మాత్రమే మనం కృష్ణకి శరణాగతి అయ్యేలాగా గురువు మనల్ని ప్రోత్సహిస్తారు. సో క్లియరా మాతాజీ? దీంతో దశవిధ నామాపరాధాలు 3 parts గురు కృష్ణ వైష్ణవ కృపతో ఇవాళ కంప్లీట్ అయింది మాతాజీ ప్రభుజీస్. హరే కృష్ణ.